యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి. ఈ వీడియోలో మనం మన క్లయింట్స్కి ప్రొఫెషనల్ లుకింగ్ లోగోస్ ఎలా తయారు చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. లోగోస్ ఏంటంటే చాలా సింపుల్గా బిజినెస్ లోగోస్ అనమాట, రైట్? సో జనరల్గా నేను మీకు ఇక్కడ ఒక బిజినెస్ చేయడం నేర్పిస్తున్నా, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారు యాజ్ అ డిజిటల్ మార్కెటింగ్ ఏజెంట్, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకంటూ ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉన్నప్పుడు జనరల్గా కస్టమర్స్ మిమ్మల్ని కలవనికి వస్తారు. వచ్చినప్పుడు అరౌండ్ 60% ఆఫ్ కస్టమర్స్ దగ్గర ప్రొఫెషనల్ లుకింగ్ లోగో ఉండదన్నమాట. సో our first pitch should be, sir, we are expert in creating logos అని చెప్పి వాళ్ళ దగ్గర మనం డబ్బులు ఛార్జ్ చేసుకోవచ్చు ఫర్ క్రియేటింగ్ లోగోస్ అనమాట. ఎనీ బిజినెస్ వితౌట్ లోగో ఎగ్జిస్టింగ్ అనేది యూజ్లెస్ అనమాట, రైట్? లోగో అంటే ఏంటి? చాలా సింపుల్గా, లోగో ఈజ్ అన్ ఐడెంటిటీ ఫర్ దట్ బిజినెస్. సో ప్రతి బిజినెస్కి వెన్ దే వాంట్ టు గ్రో దే షుడ్ హ్యావ్ అ ప్రొఫెషనల్ లుకింగ్ లోగో, రైట్? ఇక్కడ మనము హౌ మచ్ వీ క్యాన్ ఛార్జ్ పర్ లోగో అంటే వీ క్యాన్ ఛార్జ్ డిపెండింగ్ అపాన్ ద కస్టమర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ వచ్చి ఒక మీడియంగా బిజినెస్ చేస్తున్నారు, అంటే ఎక్కువ లాభాలు లేదు, ఏదో ఒక చిన్న టీం, ఒక 10-15 మెంబర్స్ని పెట్టుకొని చిన్నగా నడిపించుకుంటున్నారు అని మనకి తెలుస్తుంది. జనరల్గా కస్టమర్తో మాట్లాడేటప్పుడు మనకు తెలుస్తుంది వాట్ ఈస్ హిస్ రెవెన్యూ అండ్ ఎంత బడ్జెట్ పెట్టగలుగుతారు అని. ఒక మీడియం కస్టమర్ అయితే పర్ లోగో మనం సమ్వేర్ బిట్వీన్ ఒక 1000 రూపీస్ నుంచి 3000 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ అట్ వెరీ లో ఎండ్, చాలా లో ఎండ్గా మీకు చెప్తున్నా. సమ్వేర్ బిట్వీన్ 1000 to 3000 మనం ఛార్జ్ చేయొచ్చు అనమాట, రైట్? నెక్స్ట్ 1000 to 3000 ఛార్జ్ చేసిన తర్వాత మనం వాళ్ళకి ఒక 2 నుంచి 3 డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ లోగోస్ అనేది చేసి మనం వాళ్ళకి పంపించాలి. అది ఎలా చేయాలి, ఏం చేయాలి అని మీకు నేర్పిస్తాను, ఓకే, రైట్? నెక్స్ట్, ఒకవేళ బై ఛాన్స్ కస్టమర్ కొంచెం ప్రొఫెషనల్, అంటే ఒక మంచి టీం ఉండి బాగా బిజినెస్ చేస్తున్నారు, ప్లస్ ర్యాపిడ్గా గ్రో అవ్వాలనే వాళ్ళు ఉంటే మనం వీ క్యాన్ ఛార్జ్ దెమ్ సమ్వేర్ బిట్వీన్ 5000 to 7000, రైట్? సో మనం కూడా ఇనిషియల్ స్టేజ్లోనే ఉన్నాం, మనం కూడా యాజ్ అ ఫ్రీలాన్సర్గా రెండు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసాం కాబట్టి ఈ ప్రైజెస్. కానీ మన బిజినెస్ గ్రో అయ్యేసరికి మనం కూడా కొన్ని ల్యాక్స్లో ఛార్జ్ చేయొచ్చు పర్ లోగో. బట్ ఇనీషియల్గా చెప్తాను, ఇనీషియల్గా ఇప్పుడిప్పుడే మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి, సో ఒక మీడియం బిజినెస్ మిమ్మల్ని అప్రోచ్ అయితే 1000 నుంచి 3000 ఛార్జ్ చేయండి పర్ లోగో. ఒకవేళ ఒక ప్రొఫెషనల్ లెవెల్ బిజినెస్ మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అయితే సమ్వేర్ బిట్వీన్ 5000 to 7000 మీరు పర్ లోగో ఛార్జ్ చేయొచ్చు. లెట్ మీ టేక్ యూ టు ద స్క్రీన్ అండ్ టీచ్ యూ హౌ డు వీ క్రియేట్ అ లోగో యూజింగ్ క్యాన్వా టూల్. సో క్యాన్వా టూల్ గురించి మనం ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడాము. సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి బేసిక్ టెక్స్ట్ టైప్ చేసి వీడియోస్ ఆర్ ఫొటోస్ అప్లోడ్ చేసి మనం డిఫరెంట్ క్రియేటివ్స్ అనేది మనం తయారు చేసుకోవచ్చు అనమాట. అందులో ఫస్ట్ వచ్చి వీఆర్ లెర్నింగ్ అబౌట్ లోగో డిజైనింగ్, రైట్? సింపుల్గా గూగుల్లో google.com అని టైప్ చేసి ఇక్కడ canva.com అని టైప్ చేయండి, రైట్? ఇక్కడ సి అని కనిపిస్తుందా మీకు? ఇక్కడ దిస్ ఇస్ ద వెబ్సైట్ అనమాట. జస్ట్ క్లిక్ ఆన్ ద వెబ్సైట్ విల్ లోడ్. దిస్ ఇస్ ద హోమ్ పేజ్ ఆఫ్ క్యాన్వా వెబ్సైట్ అనమాట, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, మన కస్టమర్ వచ్చి ఒక రియల్ ఎస్టేట్ కస్టమర్ అనుకుందాం, రైట్? ఒక రియల్ ఎస్టేట్ కస్టమర్ వచ్చి మనకి, సార్ మా కంపెనీకి మేము డిజిటల్ మార్కెటింగ్ చేపిద్దాం అనుకుంటున్నాం మీ తరఫున అని అడిగారు అనుకోండి. ఫస్ట్ మనం ఏం అడుగుతున్నాం? సార్ మీకు లోగో ఉందని అడుగుతున్నాం. సో లోగో లేదంటారు. సో విల్ క్రియేట్ లోగో హియర్ యూజింగ్ క్యాన్వా ఫర్ దెమ్. సో సింపుల్గా ఇక్కడ సెర్చ్ చేయండి డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ లోగో అని టైప్ చేసి సింపుల్గా డైరెక్ట్గా ఇక్కడ చూడండి రియల్ ఎస్టేట్ లోగో, రైట్? రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? ఏ బిజినెస్కి నాకు లోగో కావాలి, రైట్? ఇక్కడ లోగో అనేది కీవర్డ్ ఏంటి? జనరల్గా క్యాన్వాలో మనం డిఫరెంట్ క్రియేటివ్స్ తయారు చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, పోస్టర్స్, బ్యానర్స్, బ్రౌచర్స్. అలా ఇక్కడ మనం ఏం మెన్షన్ చేస్తున్నాము? రెస్టారెంట్ కోసం నాకు లోగో కావాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక పిజ్జా షాప్ ఉందనుకోండి, నేను ఇక్కడ పిజ్జా షాప్ కోసం లోగో కావాలని సర్చ్ చేస్తాను. లేదా ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉందనుకోండి, నేను ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లోగో అని టైప్ చేస్తాను. సో మనం ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం? వీ టుక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కంపెనీ, రైట్? సో ఇక్కడ రియల్ ఎస్టేట్ లోగో అని టైప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, క్యాన్వా హ్యావ్ గివెన్ మీ మోర్ దెన్ 10,000 లోగోస్ అనమాట, రైట్? ఇక్కడ చూడండి, మోర్ దెన్ 10,000 ప్రీ డిజైన్డ్ లోగోస్. అంటే ఈ లోగోస్ ఎవరో డిజైనర్ చేసి బ్యాక్ ఎండ్లో చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ ఎండ్లో ఇలా డిస్ప్లే చేస్తారనమాట. సో మనం ఏం చేసుకోవచ్చు? సింపుల్, వెరీ సింపుల్గా డ్రాగ్ అండ్ డ్రాప్
అనే మెథడ్ యూస్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే చాలా సింపుల్గా ఎలా చెప్పాలి మీకు, ఎక్కువ పని ఉండదండి. డిజైన్స్ ఆల్రెడీ చేసి పెట్టింటారు, మనం పేర్లు మార్చుకొని డౌన్లోడ్ చేసుకోవడం అంతే, రైట్? సో లెట్స్ రీడిజైన్ వన్ లోగో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోగో నాకు నచ్చింది అనుకోండి, ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ దిస్ లోగో. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూ సీ అ బటన్ కాల్డ్ కస్టమైజ్ దిస్ లోగో, రైట్? కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అంటే బేసిక్గా ఈ టెంప్లెట్ ఏదైతే ఉందో ఆ టెంప్లెట్ని కస్టమైజ్ చేయాలని అడుగుతుంది. నేను జస్ట్ కస్టమైజ్ అని కొడుతున్నా. ఇట్ ఈస్ లోడింగ్. సో వన్స్ ఇట్ లోడ్స్ మనకి ఇలా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ చూడండి, నా మౌస్ నేను ఇలా ఈ ఎలిమెంట్స్ మీద తీసుకెళ్తే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ మూవబుల్ అనమాట. ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ మూవబుల్, రైట్? నేను ఇక్కడ ఏం చేస్తా, చాలా సింపుల్గా నా ఏదైతే కస్టమర్ ఉన్నారో ఆ కస్టమర్ యొక్క పేరు ఇక్కడ నేను టైప్ చేస్తాను. ఎందుకు? దట్ ఈస్ ద బ్రాండ్ నేమ్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు అండ్ కో అనేది వాళ్ళ కంపెనీ పేరు అనుకుందాం. సో రాజు అండ్ కో అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి నేను లోగో తయారు చేస్తున్నాను. సో సింపుల్గా రాజు అండ్ కో కొట్టాను. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తాను, ఇక్కడ నేను సింపుల్గా వాళ్ళ సర్వీసెస్ ఏముందో, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ అనుకోండి, రియల్ ఎస్టేట్ అని టైప్ చేస్తా, రైట్? సేల్స్ అండ్ పర్చేసెస్ అనుకుందాం. రాజు అండ్ కో రియల్ ఎస్టేట్ సేల్స్ అండ్ పర్చేస్. ఎస్టేట్ సేల్స్, సింపుల్గా రియల్ ఎస్టేట్ సేల్స్ అని పెడుతున్నాం. ఇక్కడ కలర్ మార్చుకోవాలనుకోండి, సింపుల్గా రాజు అండ్ కో మీద క్లిక్ చేసి ఇక్కడ టాప్లో మీకు కనిపిస్తుందా ఏ అనే బక్షన్ టెక్స్ట్ కలర్ని, దీని మీద క్లిక్ చేసి ఐ క్యాన్ చేంజ్ కలర్స్ అనమాట. నాకు ఇష్టం వచ్చిన కలర్ నేను పెట్టుకుంటా. ఇక్కడ బ్లాక్ బాగానే ఉంది. ఈ లోగో మీద క్లిక్ చేసినప్పుడు నాకు లోపల సైడ్ బ్లాక్ ఉంది, బయట సైడు బ్లూ ఉంది. సో ఐ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ నేను ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు. రెడ్ నాకు నచ్చింది అనుకోండి, రెడ్ పెట్టుకుంటా. లోపల నాకు ఇక్కడ బ్లాక్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ బ్లాక్ హైలైట్ అవుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఐ కెన్ చేంజ్ ఇట్ టు ఎనీ కలర్ ఐ వాంట్. ఇంత సింపుల్గా మనం లోగోస్ అనేది తయారు చేసుకోవచ్చు, రైట్? ఇంకొకటి ఇక్కడ చూడండి, ఈ రెక్టాంగిల్ బాక్స్లో మనకి ఇక్కడ సెంటర్లో లోగో ఉంది, రైట్? నేను డౌన్లోడ్ చేసినప్పుడు ఎలా వస్తుంది అంటే పెద్ద రెక్టాంగిల్ బాక్స్లో ఇక్కడ చిన్నగా లోగో వస్తుంది. అలా రాకూడదు కాబట్టి నేను ఇక్కడ కజర్ని బయటికి తీసుకెళ్ళి ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు గ్రూప్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, క్లిక్ ఆన్ గ్రూప్. గ్రూప్ అంటే ఏమవుతుంది అంటే మొత్తం ఏదైతే ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఉందో అది మర్జ్ అవుతుంది. మళ్ళీ నేను ఇలా ఇక్కడ పైకి తీసుకెళ్ళి ఇలా కిందికి ట్రాక్ చేస్తాను, రైట్? ఇప్పుడు ఇక్కడ చూడండి, బిల్డింగ్ ఇక్కడ ఉంది, రాజు ఇక్కడ ఉంది, రియల్ ఎస్టేట్ ఇక్కడ ఉంది, చాలా గ్యాప్ ఉంది కాబట్టి వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ సింప్లీ రైట్ క్లిక్ అగైన్ అన్గ్రూప్ చేస్తా. అన్గ్రూప్ అంటే ఏంటి, గ్రూప్ అయ్యిందని అన్గ్రూప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇలా కిందికి తీసుకొని వస్తా, ఇది కొంచెం ఇలా పైకి తీసుకొని వస్తా, రైట్? సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్ ఫైన్. అంటే ముందుగానే కంపేర్ చేస్తే ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. సో ఇలా మనకి డీసెంట్గా లోగో అనేది తయారైపోయింది. ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉంది కదా, సో ఇక్కడ పైకి తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి హైలైట్ అవుతుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్, దీని మీద క్లిక్ చేస్తే మనం ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్, వైట్ ఆర్ సంథింగ్ లైక్ దిస్. ఇలా మనము మన క్లయింట్స్కి ఇలా లోగోస్ తయారు చేసి ఇవ్వచ్చు అనమాట. సో ఈ లోగో అనేది ఎలా డెలివరీ చేస్తాం, ఈ లోగో రెడీ అయిపోయింది కదా, సింపుల్గా క్లిక్ అక్కడ షేర్ అనే బటన్ కనిపిస్తుందా, క్లిక్ ఆన్ షేర్, క్లిక్ ఆన్ డౌన్లోడ్. ఆల్వేస్ రిమెంబర్, మీరు కస్టమర్స్కి లోగో ఇచ్చేటప్పుడు ఐదర్ జేపీజీ ఫార్మాట్ ఆర్ పిఎన్జీ ఫార్మాట్లో మాత్రమే ఇవ్వాలి, పీడిఎఫ్ ఫార్మాట్లో ఇవ్వకూడదు, రైట్? సో ఇక్కడ జేపీజీ అనే దాని మీద క్లిక్ చేసుకొని రైట్ సింపుల్గా డౌన్లోడ్ కొట్టాను అనుకోండి, మనకి ప్రొఫెషనల్ లుకింగ్ ఒక లోగో అనేది మనకి కస్టమర్కి డెలివరీ చేయడానికి రెడీ అయిపోయింది అనమాట. సో ఇలా మీ కస్టమర్కి ఒక లోగో నేను చేసి మీకు చూపించాను. ఒక 5 to 6 డిఫరెంట్ డిజైన్స్, మీరు ఇప్పుడు ఇది ఒక డిజైన్ కదా, ఇది ఒక డిజైన్. సిమిలర్గా ఇలా రాజు అండ్ కంపెనీ మీద డిఫరెంట్ ఒక 5 to 6 డిజైన్స్, ఈ డిజైన్ ఒకటి రైట్, ఇది ఒక డిజైన్, ఇది ఒక డిజైన్, అట్లా ఒక మినిమం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 3000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనుకోండి, ఒక 5 డిజైన్స్ అన్న మీరు వాళ్ళకి పంపించి దాంట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోమని వాళ్ళు చెప్పాలి. ఒకే డిజైన్ చేసి పంపించకూడదండి, 5 to 6 డిఫరెంట్ డిజైన్ చేసి కస్టమర్కి పంపించి then you can charge somewhere between 3000 to 7000 or 5000 అనమాట, రైట్? దిస్ ఈస్ హౌ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ హౌ లోగో డిజైన్ వర్క్స్ అండి. సో థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.